మన ఆంధ్రప్రదేశ్‌లో అనే కాదు, మొత్తం దేశంలో జనాలు మొదట భయపడేది స్కూళ్ళను జూసి, తర్వాత ఆసుపత్రులను జూసి. ఎందుకంటే అవి బాబోయ్! ఒక రకంగా చెప్పాలి అంటే దోచుకునే మాఫియా కేంద్రాల్లాగే పనిచేస్తూ ఉంటాయి. రెండూ కూడా తప్పదు. ఎంత దోచుకుంటూ ఉన్నా ప్రజలకు వేరే ఆప్షన్ ఉండదు. వాటి జోలి వాటికి వెళ్ళి తీరాల్సిందే. దోపిడీలో మనం భాగస్వాములు కాక తప్పదు. వేరే ఆప్షనే లేదు. జనాల ఎమోషన్‌ని క్యాష్ కన్వర్షన్‌గా చేసుకోవడానికి ఇంతకు మించినటువంటి సెంటర్స్ లేవు. ప్రభుత్వాలు కంట్రోల్ చేస్తాయంటే ఈ 2 వ్యాపారాలు చేసేవాళ్ళే ప్రభుత్వాలను కంట్రోల్ చేస్తారు. ఇంక వాళ్ళేంది వీళ్ళని కంట్రోల్ చేసేది. సో, యాక్చువల్‌గా చైనాలో కూడా ఈ విద్యా వ్యాపారం చెలరేగిపోయి విద్యార్థుల మీద తీవ్ర ఒత్తిడి, తల్లిదండ్రుల మీద తీవ్ర ఆర్థిక భారం, అక్కడగా ఇలాగే శృతి మించిపోతే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది చైనా. 6 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసు, అంటే పాఠశాల విద్య నుంచి అనుకోండి. అంటే 9 సంవత్సరాల నిర్బంధ విద్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా ఉచితం. ఎక్కడే కూడా ₹1 లాభాపేక్ష ఉండకూడదు. అండ్ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఉచితంగానే విద్య అందించాలి అని చెప్పి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనా విద్యా సంవత్సరం సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఈ సెప్టెంబర్ నుంచి అది అమలు కాబోతూ ఉన్నారు. మొత్తం అంతా కనుక ఉచిత విద్యనే అందించాలి. ₹1 ఎక్కడే కూడా లాభాపేక్ష కనిపించకూడదు. సో, మిగిలిన వసతులు, మెయింటెనెన్స్ ఏమైనా ఉంటే ప్రభుత్వం చూసుకుంటుంది. నిజం చెప్పాలి అంటే అద్భుతమైన పని చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చైనా తీసుకున్న నిర్ణయం చుట్టూ జరుగుతుంది. చైనా సింపుల్‌గా ఒకటే మాట చెప్పింది. విద్య అనేది వ్యాపారం కాదు, అది ఒక సామాజిక బాధ్యత అని. స్వేచ్ఛగా చదువుకోగలగాలి అందరూ. ఈ ఒత్తిడితోనూ, తల్లిదండ్రుల ఆర్థిక ఒత్తిడితో అల్లాడిపోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజం చెప్పాలంటే మన దగ్గర కూడా స్కూళ్ళు లాభాపేక్ష లేకుండా నడవాలి. బాబోయ్! ఏం దోపిడీ కేంద్రాలు రా సామి. మళ్ళీ పైగా వాళ్ళ దబాయింపులు, అడ్డదిడ్డమైన ఫీజులు, నీ పాసుబుక్లు ఇవి కంట్రోల్ చేసే కథ పక్కన పెట్టు. నువ్వు పుస్తకాలు, నోట్స్లు అన్నీ ఆ స్కూళ్ళలోనే కొనాలి. దానికని రేట్ ఎంతో పెడతారు. అటువంటివి కూడా మనోళ్ళు కంట్రోల్ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం అని, టోఫెల్ అని, ట్యాబులని, అద్భుతమైన మౌలిక వసతులు, ప్రభుత్వ స్కూళ్ళలో నో అడ్మిషన్ బోర్డులు కనిపిస్తూ ఉండే. నిజంగా అటువంటి విద్యా విధానాలు కనుక కంటిన్యూ అయి ఉంటే చాలా అద్భుతంగా ఉండేది. నెక్స్ట్ 5-10 ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్లో కూడా. కానీ మన జనాలకు అంత ఓపికగా ఆలోచించి ఇటువంటివన్నీ పరిగణలోకి తీసుకునే ఓపిక, తీరిక ఉంది అంటారా? మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారో లేదో నాకైతే తెలియదు. కానీ స్కూళ్ళు, ఆసుపత్రులు అసలు వ్యాపార కేంద్రాలు అనడం కూడా తక్కువే. జనాల ఎమోషన్ తోటి ఆడుకునే, జనాల ఏమంటారు ఎమోషన్ని చాలా దారుణంగా క్యాచ్ చేసుకునే సెంటర్స్ ఇవన్నీ కూడా. బాబోయ్! సో, చైనా లాంటి ధైర్యంతో కూడుకున్న నిర్ణయం మన దగ్గర కూడా తీసుకుంటే సమాజానికి పట్టిన సగం క్యాన్సర్ లాంటి ఈ దోపిడీ తగ్గుతుంది. అందులో అయితే అనుమానం ఏముంది.